హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నా కళలోకం. అందరూ ఎలా ఉన్నారు? టుడే వీడియోలో 5 to 7 years ఏజ్ పిల్లల కోసం పార్టీ వేర్ ఫ్రాక్స్ కలెక్షన్ చూపిస్తున్నాను అండి. ఇవి మా పాప కోసం నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అండి. వీటి డీటెయిల్స్ ఎలా స్టిచ్ చేశాను అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను ఈ క్లాత్ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. ఈ పైన మీకు కనిపిస్తుంది కదా సీక్వెన్స్ బుట్ట, ఇది 4 మీటర్స్ అండి. ఇంకా ప్లెయిన్ నెట్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నాను. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ రఫ్గా ఉంది క్లాత్. అయితే నేను దీన్ని చూడొచ్చు, మీరు 4 లేయర్స్గా స్టిచ్ చేశాను. ఒకటి కాటన్ లైనింగ్, ఒకటి సాటిన్ లైనింగ్, ఒకటి ప్లెయిన్ నెట్, ఇంకా పైన సీక్వెన్స్ బుటాతోటి విధంగా స్టిచ్ చేశాను. 2 స్టెప్స్గా స్టిచ్ చేశాను. ఇంకా బాటంలో వచ్చేసి ఫుల్ స్టిచ్ చేశాను, అది కూడా ఈ బుటాస్ క్లాత్ తోటి. ఫ్రాక్ అయితే మొత్తం 9 మీటర్స్ నెట్, ఇంకా 2 మీటర్స్ సాటిన్ లైనింగ్, 2 మీటర్స్ కాటన్ లైనింగ్, మొత్తం 13 మీటర్స్ వరకు అయింది. చాలా ఫ్లేర్గా బాగా వచ్చింది ఫ్రాక్ కూడా, కాకపోతే కొంచెం రఫ్గా ఉంటుంది. ఇంకా నడుము దగ్గర వచ్చేసి బెల్ట్ టైప్గా స్టిచ్ చేశాను అటాచ్ చేసి. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి కుచ్చులుగా ఈ విధంగా కుచ్చులు పెట్టేసి డిజైన్ ఇచ్చేసి పైన స్టోన్స్ అయితే అంటించాను. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీస్ ఇచ్చాను అనమాట టైట్ చేసుకోవడానికి. ఇంకా నెక్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చానండి. స్లీవ్స్ వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి అంబ్రెల్లా స్లీవ్స్ లాగా స్టిచ్ చేశానండి. ఇంకా నేను షోల్డర్స్ కూడా ఇన్విజిబుల్గా స్టిచ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఇది కొంచెం రఫ్గా ఉంది. అంటే నార్మల్గా ఇది వేసుకుంటే చిరాగ్గా ఉంటుంది కదా, ఇది ఇలా ఇన్విజిబుల్గా స్టిచ్ చేయలేదు అంటే అది ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది, పిల్లలు వేసుకోరు కదా. సో అందుకని ఇంకా నేను లోపల ఖర్చులు కూడా కవర్ చేసేస్తాను గుచ్చుకోకుండా ఉండడం కోసమని. ఇది నేను మా పాప స్కూల్ యానివర్సరీ కోసం స్టిచ్ చేశాను. తను వేసుకుంది కదా కూడా హెడ్ బ్యాండ్, అది కూడా నేను స్టిచ్ చేశాను. మీకు ఆ వీడియో కావాలంటే షార్ట్స్లో ఉంది, చూడొచ్చు. ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది లెహంగా మోడల్ అండి. దీనికి విత్ అటాచ్డ్ ఓని కూడా వస్తుంది. ఇదైతే నెట్ కట్ వర్క్ అనమాట, ఫుల్ ఎంబ్రాయిడింగ్ వచ్చింది. ఇది కాస్ట్ వచ్చేసి పర్ మీటర్ 350 400 పడింది. ఇంకా దీని కింద అయితే నేను శారీ కూడా ఇంకా సాటిన్ లైనింగ్ యూజ్ చేశాను, ఇంకా కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేశాను. మొత్తం 4 లేయర్స్. ఈ మోడల్ మా పాప వేసుకుంటే నచ్చి వేరే వాళ్ళు స్టిచ్ చేయించుకున్నారు ఇదే మోడలు. ఇంకా ఇదే మోడల్లో ఫ్రాక్ టైప్ కూడా స్టిచ్ చేయించుకున్నారు. ఈ రెండింటిని నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, కావాలంటే షార్ట్స్లో చూడొచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఎలాస్టిక్ ఇచ్చేసేసి ఇంకా టైట్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చాను. అంటే ఎలాస్టిక్ కష్టమే అయితే పిల్లలు క్యారీ చేయలేరు, అందుకని థ్రెడ్స్ కూడా ఇచ్చేసాను. 2 ఉన్నాయంటే వాడు క్యారీ చేయడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి దాని బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి సైడ్ నెక్ ఇచ్చేసాను, ఒక సైడ్ థ్రెడ్స్ ఇచ్చేసేసి ఇంకొక సైడ్ వచ్చేసి చెప్పాను కదా అటాచ్ వచ్చింది అని, ఆ విధంగా నీట్గా కుచ్చు పెట్టేసి అటాచ్ చేసేసాను అనమాట. ఇంకొక సైడ్ వచ్చేసి థ్రెడ్స్కి లుక్ కోసమని ఈ విధంగా ఫ్లవర్ కూడా స్టిచ్ చేశాను. ఇంకా షోల్డర్స్ దగ్గర మనం వేసిన స్టిచ్ కనిపించకుండా ఈ విధంగా లేస్ తోటి కవర్ చేశాను అనమాట. ఇంకా పళ్ళు పట్టుకొస్తే ఈ విధంగా బుట్టాస్ తోటి కుచ్చులు ఇచ్చేసాను. దీన్ని కూడా నెట్టే యూజ్ చేశానండి. ఇది చున్నీ అనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ ఇచ్చేసానండి. ఇది మొత్తం రన్నింగ్ బ్లౌజ్ అనమాట. కింద యూజ్ చేసిన క్లాత్ని పైన కూడా యూజ్ చేశాను. చాలా నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ అయితే, చాలామందికి నచ్చిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది అయితే నేను మా పాప బర్త్డే కోసమని స్టిచ్ చేశాను. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసేసి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. ఫ్రాక్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది అయితే నేను మీషోలో శారీ తీసుకొని స్టిచ్ చేశానండి. క్లాత్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంది, క్యారీ చేయడం కూడా చాలా బాగుంటుంది, ఎక్కడికైనా బాగా క్యారీ చేయొచ్చు. ఇది వచ్చేసేసి 3 లేయర్స్లో స్టిచ్ చేశాను. లోపల కాటన్ లైనింగ్, పైన క్యాన్ కూడా యూజ్ చేశాను. ఇంకా సాటిన్ లైనింగ్, పైన శారీ అనమాట.
ఇంకా దీనికి వచ్చేసి నా బ్లౌజ్ వచ్చేసి వెల్వెట్ వచ్చేసి ఎక్కువ చెమ్కీస్ వచ్చేసి నేను అది యూజ్ చేయలేదు, పిల్లలకి చిరాగ్గా ఉంటుందని. ఇది నేను పైన యూజ్ చేసింది నెట్ క్లాత్, డిజైనర్ నెట్ క్లాత్ అనమాట. ట్రాన్స్పరెంట్ నెక్ యూజ్ చేసి బోట్ నెక్ పెట్టేసి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చేసాను. లుక్ అది చాలా బాగుంది. ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా పాట్ నెక్ టైప్లో ఇచ్చేసి ట్రాన్స్పరెంట్ ఇచ్చేసి మధ్యలో హుక్ ఇచ్చాను అటాచ్ కోసమని. ఇందులో క్లాత్ మిగిలితే మా చిన్న పాప కూడా స్టిచ్ చేశాను. అది కూడా నేను వీడియో పెట్టాను. 2 to 3 years బేబీస్ ఫ్రాక్స్ అని వీడియో చేశాను, అందులో చూడొచ్చు. ఈ ఫ్రాక్ మీద మీ ఒపీనియన్ కామెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లెహంగా అండి. ఇది కొంచెం కలర్ షేడ్ అయిపోవడం వల్ల ఎలా కనిపిస్తుంది ఏమనుకోవద్దు. నేను ఆల్రెడీ దీని కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేస్తున్నాను. మీరు ఇక్కడ వినే కన్నా అక్కడ చూస్తే బాగుంటుంది, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కూడా 4 layers, పైన వర్క్ వచ్చిన మిర్రర్ క్లాత్, కింద ప్లెయిన్ నెట్ ఇచ్చేసి కుచ్చులు ఇచ్చేసాను అనమాట 2 స్టెప్స్గా. ఇంకా లోపల 2 లైనింగ్స్ కామన్ అండి. ఇందులో క్లాత్ మిగిలి ఉంటేను నేను చున్నీని స్టిచ్ చేశాను లేస్ని యూజ్ చేసి. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను చూపించలేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. వీ షేప్లో నెక్ ఇచ్చేసి ట్రాన్స్పరెంట్ ఇచ్చేసాను అనమాట నెక్. ఇది ఫుల్ వర్క్ బ్లౌజు, ఇది కట్ వర్క్ వచ్చింది. నేను అలాగే యూజ్ చేశాను. లోపల గుచ్చుకోకుండా నీట్గా స్టిచ్ చేసేసాను. కాటన్ లైన్ కూడా యూజ్ చేసి హ్యాండ్స్ వచ్చేసి ఫ్లఫీగా స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్స్ ఇచ్చేసేసి కొంచెం కుచ్చులా పెట్టేసి కొంచెం బౌ షేప్లో కనిపించడం కోసమని ఈ విధంగా స్టిచ్ చేశాను. మీకు ఈ లెహంగాకి సంబంధించిన వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఈ డ్రెస్ గురించి మీ ఒపీనియన్ని నాకు కమెంట్లు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి నారాయణపేట శారీతో స్టిచ్ చేశానండి. ఇది పళ్ళు పార్ట్ నుంచి స్టిచ్ చేశాను, అందుకని మీకు కనిపిస్తుంది కదా మధ్యలో స్ట్రైట్ లైన్స్, అవి పళ్ళు పార్ట్ అయ్యేసరికి ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా లోపల లైనింగ్ వచ్చేసి కాటన్ యూస్ చేసేసి స్టిచ్ చేశాను. ఇంకా బాడీ పార్ట్ విషయానికి వస్తే నార్మల్ రౌండ్ నెక్ అండి. షోల్డర్స్ అయితే విడిగా జాయిన్ చేశాను ఈ విధంగా కుచ్చులు పెట్టేసి. ఇంకా బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవడానికి హుక్ ఇచ్చాను, మీరు చూడొచ్చు. ఈ విధంగా హుక్ ఇచ్చేసి అటాచ్ చేసుకోవడానికి ఇచ్చాను అనమాట. ఇదైతే మా సిస్టర్కి స్టిచ్చింగ్గా మిగిలిన క్లాత్ తోటి స్టిచ్ చేశాను. మీకు ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందో నా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి రెడ్ ప్లెయిన్ శారీ తోటి స్టిచ్ చేశానండి ఈ డ్రెస్ని. ఇది అంబ్రిల్లా కటింగ్, లోపల లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ యూస్ చేశాను. పైన శారీ క్లాత్ అయితే నాకు తెలియదండి, మీకు తెలిసి నా కామెంట్లో తెలియజేయండి. క్లాత్ అయితే బాగా గుచ్చుకుంటున్నట్టు అలా ఉంది, మొత్తం సాఫ్ట్గానే ఉంది, కాకపోతే మన కటింగ్స్ చేసిన దగ్గర బాగా గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ డబుల్ లేయర్ స్టిచ్ చేశాను. బాడీ పార్ట్ అయితే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా కుచ్చులు పెట్టి డిజైన్ చేశానండి. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసాను. బ్యాక్ నెక్ అయితే పాట్ నెక్ ఇచ్చేసాను. ఇంకా థ్రెడ్స్ వచ్చేసి ఈ విధంగా ఫ్లఫీగా వచ్చే విధంగా నీట్గా స్టిచ్ చేశాను. నేను ఈ ఫ్రాక్కి షోల్డర్స్ కూడా ఇన్విజిబుల్గా స్టిచ్ చేశాను. ఇంకా ఖర్చులు అంతా కవర్ అయ్యే విధంగా లైనింగ్ తోటి కవర్ చేసేసి స్టిచ్ చేశాను. ఈ విధంగా మనం స్టిచ్ చేయలేదు అంటే మనం ఎంత మోడల్ పెట్టి స్టిచ్ చేసినా కూడా మనం చేసినంత వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా ఫ్రాక్ బిస్కెట్ కలర్ అండి. దీనికి క్లాత్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఫ్రాక్ వేసుకున్నా మా పాప చాలా బాగుంటుంది. ఇదైతే చాలా నార్మల్గా స్టిచ్ చేశాను, కాకపోతే కొంచెం బాగా బుట్ట వచ్చే విధంగా స్టిచ్ చేశాను. ఇదైతే క్లాత్ డిజైన్ బాగా గుచ్చుకుంటుంది, సో తన కాళ్ళ దగ్గర గుచ్చుకోకుండా ఉండడం కోసమని లైనింగ్తో కవర్ చేశాను అనమాట. దీనికి సాటిన్ లైనింగ్ మాత్రమే ఇచ్చాను, కాటన్ లైనింగ్ అప్పుడు నా దగ్గర లేదు, సో అందుకే నేను స్టిచ్ చేయలేదు. కాటన్ లైనింగ్ కూడా వేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది, ఎందుకంటే తను ఇప్పుడే కొంచెం గుచ్చుకుంటుంది అని ఫీల్ అవుతుంది. అప్పటికి నేను చాలా మొత్తం ఖర్చులను మొత్తం దానికి గుచ్చుకోకుండా ఉండడం కోసమని కవర్ చేసి స్టిచ్ చేశాను. ఇంకా దీనికైతే బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసి స్క్వేర్ నెక్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ ఇచ్చి టైట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చాను. నేను ఏ ఫ్రాక్ స్టిచ్ చేసినా ఖర్చులని కవర్ అయ్యే విధంగానే స్టిచ్ చేస్తాను, లేదంటే వాళ్ళు వేసుకోరు, మనం ఎంత స్టిచ్ చేసినా అది వేస్ట్ అయిపోతుంది. ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి సిమెంట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఫుల్ బటర్ఫ్లై వర్క్ అండ్ కట్ వర్క్ వచ్చిందండి బార్డర్లో. ఇది వచ్చేసి యాక్చువల్గా లంగా అండ్ బ్లౌజ్ అనమాట. నేను దీన్ని మళ్ళీ ఫ్రాక్గా కన్వర్ట్ చేస్తాను, తనకి పొట్టయిపోతుందని. ఇలా అయితే తను డైలీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుందని ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే కుచ్చులు పెట్టేసి స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చి డోర్ ఇచ్చేసి మధ్యలో హుక్ ఇచ్చాను అటాచ్ చేసుకోవడానికి. నేను ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా వీడియో చేస్తున్నాను, మీకు కావాలంటే ఫుల్ వీడియో చూడొచ్చు.
అక్కడైతే మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారు అంటే నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.